అసలు నవరత్నాలను ఏ విధంగా కూడా అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, రత్నధారణకు సంబంధించి, నవరత్నములకు సంబంధించి, నవగ్రహాలకు సంబంధించి రత్నధారణ ఎవరు ఏ విధంగా రత్నధారణ చేయాలి అనగా, చాలామంది నమ్మకంతో కావచ్చు, లేదంటే వారికి తెలిసినటువంటి పరిజ్ఞానంతో కావచ్చు నవరత్నాలకు సంబంధించినటువంటి రత్నాలను ధరిస్తూ ఉంటారు. అసలు నవరత్నాలను ఏ విధంగా ధరించాలి, నవరత్నాలు ధరించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి, నవరత్నాలు ధరించకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నవరత్నాలకు సంబంధించి మామూలుగా జాతకరీత్యా కావచ్చు, కొంతమంది పేరు ప్రకారం కావచ్చు, కొంతమంది ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి ఒక సలహా తీసుకొని కావచ్చు, లేదంటే కొంతమంది ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కూడా కొన్ని చూసి తెలుసుకొని రత్నధారణ చేస్తూ ఉంటారు. అయితే రత్నధారణ చేయటంలో ఉన్నటువంటి నియమం ఏమిటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపగ్రహాలకు సంబంధించినటువంటి రత్నధారణ చేయకూడదు. ఒకటి, జాతకాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే రత్నధారణ చేసుకోవటం చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి పని. మరలా జాతకం ప్రకారం, జాతకాన్ని అనుసరించి కొన్ని గ్రహాలు నక్షత్రం ప్రకారం కావచ్చు, లేదు మీ జాతకం ప్రకారం కావచ్చు, పాపగ్రహాలు ఉంటారు. పాపగ్రహాలకు సంబంధించినటువంటి రత్నధారణ ఎప్పటికీ కూడా చేయకపోవటం చాలా చాలా ఉత్తమం. పాపగ్రహాలకు సంబంధించినటువంటి రత్నధారణ కనుక మీరు చేశారనుకోండి, తద్వారా మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ రావు, చెడు రిజల్ట్స్ వస్తాయి. శుభగ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ కనుక మీరు చేస్తే అది జాతక పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది. శుభగ్రహానికి సంబంధించి కనుక మీరు రత్నధారణ చేస్తే తద్వారా మీకు శుభ పరిణామాలు, ప్రయోజనాలు, బెనిఫిట్స్ వస్తాయి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మరలా ఏదో ఒక రత్నము తీసుకొని ధరిచేస్తే ఏదో వచ్చేస్తుందంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డైమండు ఉంది, అమెరికన్ డైమండ్ ఉంది. డైమండ్ అనేది, న్యాచురల్ డైమండ్ అనేది ఇట్స్ వెరీ కాస్ట్లీ, చాలా ఖరీదుగా ఉంటుంది. ఎందుకు? దాని ప్రభావం వేరు, న్యాచురల్ పవర్. అమెరికన్ డైమండ్ అనేది ఇమిటేషన్ జెమ్ స్టోన్ అనగా క్రియేట్ చేసినటువంటి రత్నము. సో కాబట్టి దానికి న్యాచురల్గా పవర్ ఏముండదు. సో ఒరిజినల్ రత్నాలను తీసుకొని ధరించడం వలన మాత్రమే మనకి రావాల్సినటువంటి ప్రయోజనాలు లేదా జరిగేటువంటి మంచి జరుగుతుంది. అంతేకాని ఇమిటేషన్కి సంబంధించినటువంటి రత్నములు తీసుకొని మీరు ధరించినా కూడా వాటి ద్వారా మీకు ఎటువంటి రిజల్ట్ కూడా రాదు. మరలా ఏ గ్రహానికి సంబంధించి ఏ రత్నమును ధరించాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మామూలుగా నవగ్రహాలు, 9 గ్రహాలు, ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్రు శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. రవిగ్రహం, చంద్రగ్రహం, కుజగ్రహం, రాహుగ్రహం, గురుగ్రహం, బృహస్పతి, శనిగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం, కేతుగ్రహం. రవిగ్రహమునకు కెంపును ధరించడం శ్రేయస్కరం. చంద్రగ్రహమునకు ముత్యము, కుజగ్రహమునకు పగడము, రాహుగ్రహమునకు గోమేదికము, గురుగ్రహమునకు కనక పుష్యరాగము, శనిగ్రహమునకు మయూరి నీలము, బుధగ్రహమునకు జాతి పచ్చ, శుక్రగ్రహమునకు వజ్రం డైమండ్, కేతుగ్రహమునకు వైఢూర్యము క్యాటై, రవిగ్రహమునకు రూబీ, చంద్రగ్రహమునకు పెరల్, కుజగ్రహమునకు రెడ్ కోరల్, రాహుగ్రహమునకు సఫైర్, గురుగ్రహమునకు ఎల్లో సఫైర్, శనిగ్రహమునకు బ్లూ సఫైర్, బుధగ్రహమునకు ఎమరాల్డ్,
శుక్రగ్రహమునకు డైమండ్, కేతుగ్రహమునకు క్యాట్ ఐ. ఒకవేళ ఉదాహరణకి మీరు ఏం చేస్తారంటే, చాలామంది కూడా అన్ని గ్రహాలకు సంబంధించి నవరత్నాల సెట్, నవరత్నాల ఉంగరమును చిన్న చిన్న స్టోన్స్గా లేదా కొంచెం పెద్ద పెద్ద స్టోన్స్గా తయారు చేయించేసి ఉంగరపు వేలుకు కానీ మధ్య వేలుకు కానీ పెట్టుకుంటూ ఉంటారు. రకరకాల ఆలోచనలతోటి రకరకాల మనుషులు. ఉదాహరణకి మీ నక్షత్రానికి కొన్ని గ్రహాలు, నక్షత్రాధిపతి గ్రహానికి కొన్ని గ్రహాలు శత్రుగ్రహాలే అనుకోండి. శత్రుగ్రహాలకు సంబంధించి కూడా మీరు రత్నధారణ చేశారు. మరి శత్రువు మీ దగ్గర ఉంటే మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? సో శత్రుగ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ చేయటం వలన కూడా మీకు అలాంటి రిజల్ట్సే వస్తాయి. శత్రుగ్రహాలకు సంబంధించిన రత్నధారణ ఎప్పుడూ కూడా చేయకూడదు. మరలా నవరత్నములకు సంబంధించినటువంటి ఉంగరము అందరికీ కూడా సరిపోదు, అందరూ కూడా ధరించకూడదు. చాలా క్లియర్, చిన్న లాజిక్. అన్ని నక్షత్రాలకు సంబంధించి, నవగ్రహాలకు సంబంధించి 9 మంది గ్రహాలు కూడా మిత్రులు కాదు, 9 మంది గ్రహాలు కూడా శత్రువులు కారు, 9 మంది గ్రహాలు కూడా సమగ్రహాలు కారు. కొన్ని గ్రహాలు మిత్రగ్రహాలు, కొన్ని గ్రహాలు సమగ్రహాలు, కొన్ని గ్రహాలు పాపగ్రహాలు, శత్రుగ్రహాలు ఉన్నాయి. అవి చూసుకొని కూడా మనం రత్నధారణ చేసుకోవటం చాలా మంచిది. మరలా ఎప్పుడూ కూడా ఒరిజినల్ జెమ్ స్టోన్, ఒరిజినల్ రత్నమును మాత్రమే ధరించాలి మనం. అంతేగాని డూప్లికేట్కి సంబంధించి అనగా ఒరిజినల్ కానటువంటి రత్నాలు తీసుకుని ధరించడం వలన కూడా వాటి వలన ప్రయోజనం శూన్యం. జ్యోతిష శాస్త్రం ప్రకారం, జాతకం ప్రకారం రత్నములను ఎప్పుడు ధరించాలి? జాతకం ప్రకారం, నక్షత్రం ప్రకారం, లగ్నం ప్రకారం, గ్రహస్థితి ప్రకారం, గ్రహ సంచారం ప్రకారం, జరుగుతున్న మహర్దశల ప్రకారం రత్నధారణని నిర్ధారించి రత్నధారణ చెయ్యాలి జ్యోతిష శాస్త్రం ప్రకారం. మరలా మీ పేరును బట్టి, మీ జాతకం ప్రకారం గనక మీ పేరు పెడితే మీరు పేరును బట్టి రత్నధారణ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ జాతకం ప్రకారం పేరు పెట్టనప్పుడు మీ పేరు ప్రకారం రత్నధారణ చేయటానికి లేదు జ్యోతిష శాస్త్రం ప్రకారం. ఎందుకంటే అసలు మీకు నక్షత్రం ప్రకారం కాకుండా ఏదో ఒక పేరు పెట్టేస్తే ఆ రాశి, ఆ నామకరణ, ఆ నక్షత్రం ఇంకొక గ్రహానికి వచ్చినప్పుడు ఆ గ్రహం మీ ఒరిజినల్ నక్షత్రం ప్రకారం వచ్చినటువంటి గ్రహానికి పాపగ్రహం అయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు అసలు రత్నధారణ చేయకండి. దైవానికి సంబంధించి దైవానుగ్రహం కోసం పూజా కార్యక్రమాలు చేసుకోండి. అంతేగాని తెలియకుండా రత్నధారణ ఎవరు చేయమన్నారు? చేసిన తర్వాత ఎందుకు ఇబ్బందులు పడాలి? మరలా రత్నధారణ చేసిన తర్వాత నన్ను ఈ రత్నాన్ని పెట్టుకోమన్నారు, నేను పెట్టుకున్నాను, నాకేం కావాలి, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు సమయం వృధా కదా, అందరికీ, మీకు వృధానే, చెప్పిన వాళ్ళకి వృధానే. కాబట్టి రత్నధారణ చేయకపోవటం మంచిది. కాబట్టి సరైనటువంటి విషయాన్ని తెలుసుకొని జాతక పరిశీలనను, మీరు జాతకాన్ని పూర్తిగా పరిశీలించిన తరువాత మాత్రమే శుభగ్రహాలకి రత్నధారణ చేసుకోవటం చాలా చాలా మంచిది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.